ఒక గిరిజన వసతి గృహం ఉంది. ఈరోజు పర్లకొట్టం లెక్క ఈరోజు గిరిజన వసతి గృహంలో 350 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే మౌలిక సదుపాయాలను కల్పించాలి. కనీసము వాటర్ సదుపాయం లేదు. ఈరోజు హాస్టల్ నిర్మించాలంటే కనీసం నీటి సదుపాయం ఉండాలి. నీటి సదుపాయం లేని ప్రాంతంలోకి ఈరోజు గిరిజన వసతి గృహం నిర్మించి ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వాటిని కానీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా మాత్రము మేము భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాము. ఈరోజు మేము ఒకటే మాట విన్నవిస్తున్నాము. ఈరోజు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, మా గిరిజన సోదరులందరూ కూడా ఏకమైంది కాబట్టి మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి మమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ మేము సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి మాటిస్తేనే మేము కదిలేదని చెప్పేసి ప్రతి విద్యార్థికి కూడా చెప్తున్నాము. ఈ రోజు నిన్న గిరిజన కమిషనర్ ఎవరైతే లక్ష్మణ్ సార్ గారు ఉన్నారో ఆయన కూడా ఒకటే విన్నవించుకున్నాము. సార్ మీరు మా యొక్క గిరిజన వసతి గృహంకి రండి, మా యొక్క సమస్యలు తీర్చండి. కనీసం పిల్లలు ఈరోజు మెనూ ఉంది, మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. కానీ మెనూ ప్రకారం భోజనం పెట్టలేదు. ఈరోజు నీళ్ళ చారుతో మేము పప్పులు తినాలా? ఈరోజు చెత్త చెదరంలో మేము నివసించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మా యొక్క విద్యార్థి న్యాయం చేయాలి.